మాది దేవులూరు గ్రామము, హన్మకొండ జిల్లా, దమ్మసార్ మండలం నివాసిని నేను. నా బాధ వినియోగించుకోవడానికి హరిత కాకతీయ లోపల ఈనాడు హైదరాబాదులో జరుగుతున్నటువంటి దుస్సంఘటన గురించి మహామేధావుల సదస్సు జరుగుతుందని తెలిసి నా గ్రామంలో అన్యాక్రాంతమైన అడవిని నా బాధను చెప్పుకోవడానికి ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఈ పెద్దలకు మా ఊరి బాధను విన్నవించుకున్నాను. దేవులూరు గ్రామం శివారుకు ఆనుకొని ఉన్నటువంటి ఇంపరాది గుట్టలు అవి స్వయంభూ, అంటే భూమి పుట్టినప్పుడు పుట్టినటువంటి ఆ అటవి. అది సుమారు 4000 ఎకరాల విస్తీర్ణం లోపల ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లా అప్పుడు ఆనుకొని కొంత భాగము కరీంనగర్ జిల్లాకును, కొంత భాగము వరంగల్ జిల్లాకు ఉన్నది. అప్పుడు మండలాలు ధర్మసార మండలము, ఎల్కదుర్తి మండలంలో ఉండే భీమగిరిపల్లి మండలం. ఇప్పుడు ఒకే జిల్లా అయి 4 మండలాలుగా 8 గ్రామాలకు విస్తరించినటువంటి ఆ అడవి లోపల అనేకమైన జీవరాశులు ఆ భూమి పుట్టినప్పుడు పుట్టి కుందేళ్ళు కానీ, నెమళ్ళు కానీ, అడవి పందులు కానీ, కొండగోళ్ళు కానీ, సారల జింకలు కానీ, విష సర్పాలు కానీ, ఆయుర్వేద మెడిసిన్కి సంబంధించిన వనమూలికలు కానీ, పెద్ద పెద్ద మహావృక్షాలు, ఈ ట్రైన్ల కింద వేసేటువంటి ఇప్పుడు సిమెంట్తో తయారు చేసినటువంటి వ్యాధుల కింద వేసేటువంటి చెట్లు, నారవేప పెద్ద పెద్ద చెట్లు కూడా ఆ దట్టమైన అటవీ ప్రాంతంగా గుర్తించి ఉన్న పర్యావసన అటవీ ప్రాంతం అది. పూర్వము కట్టెలకు, పశుగ్రాసానికి, పశువులను మేపుకోవడానికి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దేవులూరు గ్రామము, దామెర గ్రామము, కొత్తపల్లి గ్రామము, నరహరితండ, ఎర్రవెల్లి, ముప్పారం గ్రామాల ప్రజలు వారి అవసరాల నిమిత్తము వంట చెరుకును తీసుకొని వారికి ఉన్నటువంటి మేకలు, గొర్రెలు, బళ్ళు, పశుపక్షాదులను ఆ యొక్క అడవి లోపల వదిలేవారు. అక్కడ 2 పెద్ద సెలయేర్లు, సంవత్సరానికి 365 రోజులు ఏకదాటిగా పారేటువంటి సెలయేర్లు ఉన్నాయి. ఎప్పుడే కానీ అటవీ ప్రాంతంలో సెలయేర్లు ఉన్నాయంటే పూర్వకాలంలో మునులు అక్కడ తపస్సు చేసిన వారైతేనే వారికి నీటి ఇద్దరు దొరకకుండా ఉండాలంటేనే నీరు ప్రవహించే ప్రాంతం లోపల ఆ మునులు తపస్సు చేసుకొని వారు అక్కడ జీవించేవారు. అటు తర్వాత కాలక్రమేణా ఆది మానవుడు సంచారం జరిగింది. ఇప్పుడు ఆది మానవుని సంచారం నిమిత్తము ఆనవాళ్ళు కూడా వాళ్ళ గొడ్డలు నూరుకునేటి గుహలు, గొడ్డలు నూరేటువంటి ఆనవాళ్ళు ఇప్పుడు ఉన్నాయి. అట్లా కొంత కాలగర్భం రాకాసి గుహలని రాక్షసుల సమాధులు కూడా ఆ గుట్టల్లో ఉన్నది. కాగా గుప్తనీయులకై పూర్వకాలంలో కొందరు దుండగులు గుళ్ళను, గోపురాలను కూడా పెగిలించినారు. అక్కడ ఒక గుడి నిర్మాణం ఉన్నది. ఇంకో గుడి, పురాతనమైన గుడి, మల్లన్న గుడి ఉన్నది, వెంకటేశ్వర ఆలయం ఉన్నది. ఇప్పటి వరకు నా ఏజ్లో నాకన్నా ముందు వాళ్ళు అక్కడ గుట్టలో పనిచేసినప్పుడు 1927లో ఈ యొక్క ప్రాంతాన్ని గెజిట్ చేసి అడవి ప్రాంతంగా ప్రకటించినారు. ప్రకటించిన తర్వాత అడవి భూములకును పట్టా భూములకు ఏనాడు గొడవలు జరగద్దని చెప్పి అప్పటి ప్రభుత్వం వారు సరిహద్దులు నిర్ణయించడమైనది. సరిహద్దులు ఎక్కడ నుండి అంటే దేవులూరు, దామెర, కొత్తపల్లి, నరహరితండ, ఎర్రబెల్లి, ముప్పార శివార్లకు గాను మా దేవుని ఇంపరాది గుట్టలకు రాతి పిల్లలని నాటించి వాటిపైన RF అని రాసినారు ఎన్నికటి వారు. వారికి భూములు గతం లోపల కాసరపాలలో ఉన్నాయని చెప్పారు. దామరవాళ్ళు, దొరవాళ్ళు, దేవుని దొరవాళ్ళు వాళ్ళ భూములు ఆ పేర్లో ఉన్నాయని అనడమే మట్టు, కానీ వారు భూమిని చూసిన పాపాన పోలేదు. ఏనాడు కాస్తులు దట్టమైన అడవి గుట్టలు, మానవ సంచారమే జరగదల్లా, మానవ సంచారం జరగదు. అలాంటివి వ్యవసాయం నీచలు. కాలక్రమేణా ఈ మాఫియా కన్ను ఇంపరాది గుట్ట మీద పడ్డది. 1996 లోపల తెలుగుదేశం వారి పెళ్లి వచ్చిన తర్వాత అప్పుడు
పేద ప్రజలు జీవనోపాధికై చంద్రబాబు నాయుడు గారు వన సంరక్షణ సమితులను ఏర్పాటు చేసినారు. వన సంరక్షణ సమితి లోపల నేను సెక్రటరీగా గెలిచి అనేక విధమైనటువంటి పనులను ఆ ఇనుపరాజు గుట్టలలో చెక్ డ్యాములు కానీ, రాతి కట్టడాలు కానీ, నీటి కుంటలు కానీ, పర్కులేషన్ ట్యాంకులు కానీ, ఆ యొక్క అడవి జీవాలకు నీటి కుంటలు ఏర్పాటు చేసినాము. కనీసం ఒక 300-400 మందితోటి ఎన్ఆర్జిఎస్ కార్యక్రమాలు ఇప్పటి వరకు చేపట్టినారు. కాంటూరు ఖండకాలు, స్ట్రాగర్ ట్రెంచీలు, ప్లాంటేషన్లు, దట్టమైన అడవి ప్రాంతం మధ్య ఖాళీ స్థలాలలో చెట్లు నాటే కార్యక్రమం నేడు కూడా కొనసాగుతున్నది. దేవుని నుండి ఎన్ఆర్జిఎస్ పనికి రోజు 400 మంది కూలీలు జీవనోపాధి గడిపిస్తున్నారు. కాగా ఈ ప్రాంతం లోపల ఇన్ని ఎకరాల భూమి ఉన్నదని చెప్పి కొంతమంది బడాబాబులు అప్పటి ఎంఆర్ఓను పట్టుకొని వారికి ఎంతో కొంత నచ్చజెప్పించి ఆ పట్ట పాస్బుక్లు చేసుకున్నారు. ఒక ఎంఆర్ఓ భూమి పట్ట పాస్బుక్ చేయాలంటే అద్దులు నిర్ణయించి అద్దుల ప్రకారంగా తూర్పు ఉత్తర దక్షిణాలు ఎవరెవరు రైతులు కలరు అని చెప్పి అద్దులు పెట్టారు. ఈ అద్దులు లేకుండా ఆ ఎంఆర్ఓ గారు పాస్బుక్లు 142 ఎకరాలకు పాస్బుక్లు చేస్తే 1,60,27,000 రూపాయల ప్రభుత్వ ధనము దుర్వినియోగమైనది. వాటి మీద చట్టపరమైన చర్య తీసుకొని కలెక్టర్ గారు అధ్వర్యం లోపల ఈ రైతు బంధును తిరిగి ప్రభుత్వం సొమ్ము రాబట్టాలని చెప్తాను. మరియు నేటి వరకు ఆ యొక్క ఇనుపరాజు గుట్టలలో ఏదో ఒక రూపకంగా గొడవ జరుగుతున్నది. మొన్నటికి మొన్న కొందరు జేసీబీలు చెప్పి మాకు కలెక్టర్ గారు మాట ఇచ్చిండు, కలెక్టర్ గారు మాట ఇచ్చిండు, వాళ్ళ ఆర్డర్ ఉన్నదని చెప్పి ఈ భూములు మాయా అని చెప్పి వాళ్ళు కాసు చేస్తూ ఉన్నటువంటి వృక్షాలను తొలగించిండ్రు, ఉన్న పశుపక్షాదులకు గురి చేసిండ్రు. అక్కడ ఉన్నటువంటి పశుపక్షాలు వలసపోతున్నాయి. కొన్ని పిట్టలు గుడ్లు పెట్టేటి, గుడ్లు పోయినాయి, కుందేలు పోయినాయి, పాములు పోయినాయి, అన్ని మానవ హోమం సృష్టిస్తున్నారు. ఈ మాఫియా ఈనాడు కాదు, చుట్టుపక్కల పంట హనుమకొండ జిల్లాలో అనేక గుట్టలను ధ్వంసం చేస్తున్నది. మా ఊరు కూడా ఏనాడు ఒకనాడు ఈ మాఫియా వచ్చి మా ఊరిని నాశనం చేస్తుంది, మాకు ఆ గది పడుతుంది అని చెప్పి మేము ఒక ఆలయాన్ని ఉమ్మడి అక్కడ నెలకొల్పుకుంటున్నాం. ఆలయం ఉన్న చుట్టూ 2 కిలోమీటర్ల దూరం లోపల ఎలాంటి మైనింగ్ జరగద్దని చట్టం చెప్పింది. ఆ చట్టానికి విరుద్ధంగా మాఫియాదారులు గూడులను గుట్టలను లేకుండా చేసి మానవాళికి శరీర మందు పోసి 108కి ఫోన్ చేస్తాను. వాళ్ళు 108 ఫోన్ చేసినందుకు మా శరీరంలో మందులు చేసుకునేందుకు మా ఇనుపరాజు గుట్టల జోలికి ఎవరు రావద్దు, మీకు పట్టాలుంటే చట్టపరంగా కొట్టాలని కానీ అడవులను ధ్వంసం చేయొద్దని చెప్తున్నది. యాక్ట్ 51/AG ప్రకారంగా ఒక చెట్టును వెలిగియాలని చెప్తే ఫారెస్ట్ వాళ్ళు అనుమతి కావాలి, పర్యావరణవేత్తలు అనుమతి కావాలి. ఈ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా అడవిని ధ్వంసం చేసుకుంటుంటున్నారు. కావున దయచేసి ఇకనైనా మేధావులు వారి తెలివినంత ఉపయోగించి కోర్టు ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ ఏదో ఒక రూపకంగా అడవులను నాశనం చేయకుండా కాపాడగలిగితే మనం మన భావితరాలకు మనం మనుగడలు సాధించిన వాళ్ళ అవుతాం. లేకపోతే మానవుని మనగాడే ప్రశ్నార్థక అవుతుంది. ఈ దేశం లోపల కానీ రాష్ట్రం లోపల కానీ ఎక్కడ చూసినా ఈ మైనింగ్ మాఫియా చేయబట్టి మానవాళికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉన్నది. అందులో ఉన్న జీవరాశుల గోసలు కలిగి మీ కుటుంబాలు ఇబ్బంది పడవా? అందులో ఉన్నటువంటి పశుపక్షాదుల గోసలు కలిగి మీ కుటుంబాలకు ఇబ్బంది కలగదా? అదైతే గూడును కోల్పోయి ఏదో విధంగా ఏ విధంగానైతే రోధిస్తున్నావో వాటికి కారకులైనటువంటి కుటుంబాలు కూడా అదే విధంగా గోసపడతాయని చెప్పి సభాముఖంగా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారికి అన్యాయం చేయకండి, ప్రజలకు అన్యాయం చేయకండి, మానవాళి మనుగడకు అన్యాయం చేయకండి అని చెప్పి మైనింగ్ మాఫియాలారా, మీకు భార్య పిల్లలు ఉన్నారు, మీది కుటుంబమే. మా కుటుంబం గోసపడితే మీరు సంతోషపడతారా? వయసులో కూర్చొని మీకు ఎలాంటి సంపాదన కావాలన్నా మైనింగ్ ద్వారానే వస్తుందా? వేరే రకంగా మాఫియా వేరే రూపకంగా చూసుకొని తప్ప మైనింగ్ ద్వారా మీరు డబ్బులు సంపాదిస్తే మీ ఒంటికి మీ ఇంటికి మంచిదాన్ని కాదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఇదే విధంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఊరి ఇనుపరాజు గట్లను కాపాడవలసిందిగా అటు గవర్నర్ గారికి, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారులకు, కలెక్టర్ గారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ
నమస్కారాలు తెలియజేస్తూ నా ఊరి ప్రజలను కాపాడండి, నా ఇనపరాజు గుట్టలను కాపాడండి. ఒకే ఒక శాతం ఉన్నటువంటి హనుమకొండ జిల్లాకు అడవి దేవుని గుట్టలు, ఆ దేవుని గుట్టలను కూడా లేకుండా చేస్తే ఆ ఉన్న చుట్టుపక్కల పడ్డ గ్రామాలు వలస వెళ్ళే ప్రమాదం ఉన్నది. ఎప్పుడొకప్పుడు వలస పోయి వచ్చి భూగర్భ జలాలు నిండినే ఆ గుట్టలు చేయబట్టే పాడి పంటలు పశువులు మేస బాగా ఉన్నది, వ్యవసాయం బాగున్నది. ఇప్పుడు మళ్ళా పునరావృతమై మీరు వలస పోకుండా చూడాలని చెప్పిన బాధ్యత మీపై ఉన్నది, మమ్మల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని చెప్పి ప్రభుత్వంకి ఈ మనవి చేసేది ఒకటే, మా ఇనపరాజు గుట్టల జోలికి రాకండి, దయచేసి ఏ చెట్టుని కూడా తొలగించండి. మీ భూములు మీకుంటే ప్రభుత్వం వారు ఏమైనా పరిహారం ఇస్తే తీసుకోండి తప్ప జేసీబీలు పెట్టి ప్లొక్లర్లు పెట్టి మీరు మా గుట్టలను ఖరారు చేయకండి అని చెప్పుకుంటూ ఇంతటితో నేను నిర్ణయిస్తున్నాను. జై హింద్.